చోటు 30 మంది క్యాబినెట్, 36 మందికి సహాయ మంత్రి, 5గురికి స్వతంత్ర హోదా. మిత్రపక్షాల నుంచి 11 మందికి అవకాశం. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఛాన్స్. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్. మోడీ హయాంలో 36 ఏళ్లకే మంత్రి పదవులతో రామ్మోహన్ నాయుడు రికార్డు. ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవి. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం. వరుసగా మూడోసారి కేబినెట్లోకి నిర్మలా సీతారామన్. మంత్రులు పోర్ట్ఫోలియో కేటాయింపులు పెండింగ్. హాజరైన విదేశీ దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు. నేడు సాయంత్రం 5 గంటలకు క్యాబినెట్ మీటింగ్. ఓకే, ఇగో ఈడేమిచ్చారు చూసిరా. కార్పొరేటర్ టు కేంద్ర మంత్రి. అంచెలంచెలుగా ఎదిగిన బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు. పార్టీని జిల్లాలోకి విస్తరించడంలో కీరోల్. కరీంనగర్ ఎంపీగా వరుసగా 2 సార్లు విజయం. మంత్రి పదవి కార్యకర్తల దృష్టి ఫలితమే. బీఎస్కే అంటే ఒక పార్టీలో ఒక చిన్న స్థాయి లీడర్ కూడా ఇవాళ కేంద్ర మంత్రి కావచ్చు అని చెప్పేసి కార్పొరేటర్ స్థాయిలో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి కావచ్చు అని చెప్పేసి ఒక బీజేపీలో అవుతుంది, అయితే కాంగ్రెస్లో అవుతుంది, కానీ టీఆర్ఎస్లో కాదు. ఎందుకు కాదు అని అంటే ఇక్కడ నేను కొంతమంది పేర్లు కూడా చెప్తా. జూబ్లీ హిల్స్లో సతీష్ రెడ్డి అని ఉంటాడు. ఆయన కొన్ని ఏళ్ళుగా చేస్తున్నాడు, చాలా డబ్బు ఖర్చు పెట్టిండు. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ అడిగిండు, ఆయనకి ఇయ్యలే. ఇక్కడ అల్వాల్ దగ్గర గజ్జల నగేష్ అని ఉంటాడు. 2-3 పేర్లు చెప్తున్నా, వినుండ్రు మేము. గజ్జల నగేష్ అని ఉంటాడు. ఆ గజ్జల నగేష్ కూడా బాగా ప్రయత్నం చేసిండు, విశ్వ ప్రయత్నాలు చేసిండు, కానీ ఆయనకు కూడా ఇయ్యలే. అంటే ఇంట్లో ఎట్లుంటుందని అంటే బీజేపీలో అక్కడ కుటుంబ రాజకీయాలు ఉండవు కాబట్టి, కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి స్థాయికి మనిషి ఎదిగే అవకాశం ఉంటుంది. కుటుంబ రాజకీయాలు ఉన్న ఏవేవి అంటే మొదట తీసుకోవాల్సింది కాంగ్రెస్, సో 2 టీఆర్ఎస్. కుటుంబ రాజకీయాలు ఎప్పుడైతే వ్యవస్థలో ఉంటాయో, కుటుంబ రాజకీయాల వ్యవస్థ ఉన్నంతసేపు రాష్ట్రం కావచ్చు, సో దేశం కావచ్చు, ఎవి బాగుపడే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అనేది మొట్టమొదటిగా పక్కకు తీసుకోవాలి. కుటుంబ వ్యవస్థను తీసేసిన తర్వాతనే రాజకీయంలోకి వస్తే అనేది ఒక చట్టం ఉంటే కూడా బాగుంటుండే. సో అటువంటి పరిస్థితులు కనుక ఉంటే ఖచ్చితంగా ఇగో ఇట్లే ఉంటుంది. పాక్పై భారత్ విక్టరీ. ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం. రిషబ్ పంత్ కీలక ఇన్నింగ్స్. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న బౌలర్లు. మెరిసిన బ్రూమా పాండ్యా. నిన్న ప్రధానమంత్రి ఒక దిక్కు ప్రమాణ స్వీకారం, ఒక దిక్కు ఇండియా గెలుచుడు, పాకిస్తాన్ మీద ఇండియా గెలుచుడు ఒక దిక్కు, 2 ఎట్ ఎ టైం ఇండియా కలిసి వచ్చిందని అనుకోవచ్చు. మిషన్ 15 ఓట్ల డైవర్స్తోనే టార్గెట్ మిస్. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్. తీవ్రతను తొలుత ఊహించలేకపోయాం. ఢిల్లీలో సునీల్ కొనుగోలుతో సీఎం రేవంత్ సమీక్ష. లోక్సభ ఫలితాలపై రివ్యూ. అసెంబ్లీ కన్నా ఓటు బ్యాంకు పెరిగిందనే అభిప్రాయం. దిశ ఒకసారి మందాల భాస్కర్ అన్నకు ఫోన్ చేసి చూద్దాం. సో ఆయనది బిజీ వస్తుంది ఫోను.
కరీంనగర్ ఇక ఇక్కడ వచ్చింది. కేంద్ర సహాయ మంత్రి దాకా బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం. కరీంనగర్ ఇంట్లో సంజయ్ తల్లి శకుంతలకు మిఠాయి తినిపిస్తున్న కుటుంబ సభ్యులు. సో కంగ్రాచులేషన్స్ బండి సంజయ్ అన్న అండ్ కిషన్ రెడ్డి, తెలంగాణ నుంచి ఇద్దరు ఒక కేంద్ర మంత్రి పదవి వరించినందుకు ఒకే టీవీ తరఫున కంగ్రాచులేషన్స్. వర్షం కురుస్తుందా, వ్యర్థాలు వదిలేయి, పలు రసాయన పరిశ్రమల తీరిది. సమీప కాలనీ ప్రజలకు తీవ్ర ఇక్కట్లు. కాలుష్యంపై పీసీబీకి ఏటా వేలల్లో ఫిర్యాదులు. సంగారెడ్డి కాజిపల్లి గ్రామ శివారులో ఓ పరిశ్రమ నుంచి వాసన ప్రాంతంలోకి వచ్చిన అంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. పీసీబీది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడ కూడా దాదాపు నాకు తెలిసినటువంటి ఇప్పుడు జిన్నారం, మెదక్ డిస్టిక్ జిన్నారం అండ్ పటంచెరు, జీడిమెట్ల పారిశ్రామిక వాడ. సో ఇక్కడ కొన్ని ప్రాంతాలలో ఏమవుతుందంటే వాటర్, గ్రౌండ్ వాటర్ ఏంటి రెడ్గా ఒక పెట్రోల్ టైప్ వస్తున్నాయి వాటర్. సో ఆ వాటర్ను జస్ట్ మనం కడుక్కోవడానికి యూజ్ చేసినా, లేకుంటే ఇల్లులో నీట్గా శుభ్రం చేసుకోవడానికి యూజ్ చేసినా ఖచ్చితంగా ఆరోగ్యం పాడైపోతుంది. సో ఇంకొకటి 2-3 విలేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఇంకా మెదక్ డిస్టిక్లో నాకు తెలిసినటువంటి కాలాకల్ అనే పారిశ్రామిక వార్డు ఉంది. సో అక్కడ మెదక్ డిస్టిక్ మనోహరాబాద్ మండల్. సో అక్కడ కూడా మొత్తం పొల్యూట్ అయింది. ఇంకొకటి రంగాయపల్లి అనే విలేజ్ ఉంది. రంగాయపల్లి విలేజ్లో ఎక్కడ బోరు డెప్త్ వేసినా అక్కడ మామూలుగా ఉండదు. ఆ ఒక్క నీళ్ళ చుక్కను నాలిక పైన వేస్తే నాలిక ఊడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ ముఖ్యమంత్రి అది ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో సిగ్గుచేటది. కానీ ఎన్నోసార్లు అక్కడ పొల్యూషన్ బోర్డు మీద కంట్రోల్ మీద పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదులు చేసిరు. పొల్యూషన్ బోర్డులో మెమొరాండమ్స్ ఇచ్చిరు. అయినా ఏది కూడా పట్టించుకోలే. ఎంఎస్ అగర్వాల్ అనే ఒక కంపెనీ ఎటువంటి దారుణాలకు ఒడిగడుతుంది అని అంటే ఆ గ్రామంలో దాదాపు ఆ గ్రామం కొన్ని రోజులైతే కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. వచ్చిన లీడర్లు అట్లే ఆమ్యామ్యాలు తీసుకొని వాళ్ళు పక్కకు జరుగుతున్నారు. ఇక్కడ వీళ్ళను పట్టించుకున్న నాదుడే, ప్రజలను పట్టించుకున్న నాదుడే లేదు. ఒక పశువులు కానీ ఒక చెరువులో వెళ్ళి నీళ్లు తాగితే చనిపోయే ప్రమాదం ఉన్నది. దయచేసి ఒక్కసారి నేను ఒకే టీవీ నుంచి నేను పొల్యూషన్ బోర్డు వాళ్ళకు ఒకసారి విన్నవించుకుంటున్నా. దయచేసి నేను చెప్పినటువంటి గ్రామాలను మీరు నోట్ చేసుకోండి. అక్కడ దాదాపు అంటే నాకు తెలిసి గత ఒక 10-15 సంవత్సరాల నుంచి కాలుష్యం అనేది కూడా తీవ్ర స్థాయిలో ఉన్నది. లేని రోగాలు కూడా ప్రజలకు వస్తున్నాయి. లేని రోగాలు ప్రజలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళను కూడా ఒకసారి మీరు వెళ్ళి పరామర్శించండి. మీకు వాళ్ళ బాధ ఏమన్నా అర్థమైతే, మీరు మనుషులైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు మీరు మనుషులైతే కంపెనీ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎన్నోసార్లు ఇచ్చిర్రు పీసీబీ వాళ్ళకు కంప్లైంట్, ఎన్నోసార్లు ఇచ్చిర్రు. సిగ్గులేని వాళ్ళు పీసీబీ కంట్రోల్ బోర్డులు ఇటువంటి వ్యర్థాలను వస్తే మీరు వచ్చి ఉండుండి. మీరు వచ్చి పీసీబీ వాళ్ళు కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి ఉంటే మీకు అర్థమవుతుంది. ఆ కంపెనీ వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి, ఈ కంపెనీ వాడి దగ్గర డబ్బులు తీసుకోవాలి, నామమాత్రం అని చెప్పేసి రాసేసి వెళ్ళిపోతారు. ఎన్నోసార్లు కలెక్టర్స్ కూడా మీటింగ్ పెట్టారు. బుద్ధి ఉండాలి. ఆ పొల్యూషన్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా కొన్ని ఉంటాయి. ఆ కంట్రోలింగ్ కూడా వాళ్ళ దగ్గర లేకపోయింది. ఎట్లా పడితే అట్లా బయటకు వదిలేయడమే. వాడు వదిలేస్తే కథం వీడు పోతూనే ఉంటుంది. మళ్ళీ అవి కంట్రోల్ చేసుకోవాలంటే డబ్బులతో కూడినటువంటి విషయం కాబట్టి ఏం కాదు, జనాలు సస్తేంత మనకు బతికితేంత అన్నట్టుగా పీసీబీ కంట్రోల్ వాళ్ళు కూడా చూస్తున్నారు. దయచేసి నేను ఏవైతే చెప్పినో మెదక్ డిస్టిక్లో నా దృష్టికి వచ్చినాయి, నా నోటీస్కి వచ్చినాయి, జిన్నారం, కాలాకల్, రంగాయపల్లి, ఇంకా కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి, ముప్పిరెడ్డిపల్లి, మొత్తము పొల్యూషన్కి గురైన ఈ గ్రామాలు మొత్తం. దయచేసి ఒక్కసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు మళ్ళొక్కసారి విన్నవిస్తున్నా, పోయి చూడండి. ఇందులో వచ్చింది చూడ, ఇంత క్లారిటీగా ఇచ్చారు. మోదీ 3.0 మంత్రిమండలి సమగ్ర స్వరూపం, స్వరాష్ట్రం, నియోజకవర్గం, రాజ్యసభ. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ భాజపా గుజరాత్ వారణాసి, రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్
లక్నో, అమిత్ షా గుజరాత్